హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తోని పోహా, రుచికరమైన పోహా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పోహాకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు బాగా వేగనివ్వాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఇలా బాగా వేగాలి. రుచికి సరిపడ్డ ఉప్పు, ఉల్లిగడ్డలు ఈ మాత్రం వేగాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు కాస్త వేగేంత వరకు మూత పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ మాత్రం వేగాక ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పోహా మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పోహా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎన్నో వెరైటీ రెసిపీస్తోని మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.